జూలై 26 కార్గిల్ విజయ్ దివస్. 26 సంవత్సరాల క్రితం 1999 జూలై 26 నాడు 60 రోజుల పాటు భీకరంగా సాగిన కార్గిల్ యుద్ధంలో భారత వీర జవానులు తమ యొక్క ధైర్య సాహసాలతో, వీరత్వంతో, ధీరత్వంతో విజయం సాధించిన రోజు, భారతీయ ప్రజలందరూ కూడా గర్వించిన రోజు, కార్గిల్ యుద్ధ విజయం సాధించిన రోజు. ఆపరేషన్ విజయ్ ద్వారా టైగర్ హిల్ కొండను అక్రమంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ ముష్కర సేనపై వీరోచితంగా విరుచుకుపడుతూ 800 అడుగుల ఏదైతే టైగర్ హిల్ కొండ ఉందో దానిపై నుంచి పాకిస్తాన్ ముష్కరులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా కూడా గుండె నిండా దేశభక్తితో, భారతదేశ మాతృభూమిపై ప్రేమతో ఆ బుల్లెట్లకు ఎదురొట్టి మరి టైగర్ హిల్ కొండపై ఎక్కి మరి భారతీయ ధీరత్వాన్ని ప్రపంచానికి చాటినటువంటి భారత వీర జవానుల యొక్క విజయ గాథ కార్గిల్ యుద్ధ విజయం. భారత వీర జవానులు పాకిస్తాన్ ముష్కర సేనల్ని తమ యొక్క బుల్లెట్లతో చీల్చుచు, అలాగే టైగర్ హిల్ కొండ నుంచి కిందికి తోసి మరి బార్డర్ అవతల తరిమి కొట్టి దేశానికి విజయాన్ని అందించిన రోజు కార్గిల్ విజయ దివస్. సుమారు 60 రోజుల పాటు సాగినటువంటి ఈ యుద్ధంలో 1363 మంది సైనికులు దాయాదుల నుంచి మన మాతృభూమిని రక్షించడానికి గాయాల పాలు కావడం జరిగింది. అలాగే 527 మంది వీర సైనికులు వీర మరణం పొందడం జరిగింది. ఈ కార్గిల్ యుద్ధ విజయంలో వీరుల యొక్క త్యాగాల్ని స్మరిస్తూ ఈ సందర్భంగా కొంతమందిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంతమంది వీరులను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా, షేర్ షా అంటారు ఈయనను. విక్రమ్ బాత్రా ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో ఆయన ఈ కార్గిల్ యుద్ధం సందర్భంగా తన యొక్క రెజిమెంట్ని కెప్టెన్గా ముందుకు తీసుకుపోతూ 5140 పాయింట్ వద్ద ఆయన ఏదైతే దాన్ని ఆక్రమించుకొని అక్కడ మన భారత జాతీయ మూవన్న జెండా ఎగరేస్తూ ఆర్మీ హెడ్ క్వార్టర్కు రేడియో ద్వారా మెసేజ్ పంపిస్తూ ఒకటి చెప్పడం జరిగింది, ఏ దిల్ మాంగే మోర్ అంటూ. ఈ నినాదం అనేది వాడడం జరిగిందో ఆ నినాదం నిజంగా మొత్తం జవాన్లో కూడా ఆయన ఉత్సాహం ఇవ్వడం జరిగింది, ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది, భారత ప్రజలకు విజయ సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఆయన ముందుకు సాగడం జరిగిందో 4875 పాయింట్ వద్ద పాకిస్తాన్ ముష్కర సేనలతోని విరోచితంగా పోరాడుతూ 15 బుల్లెట్ల శరీరంలోకి దూసుకుపోయినా కూడా అక్కడ ఏమాత్రం చేయకుండా పాకిస్తాన్ సేనలు మొత్తం కూడా మట్టి కర్పించి మరి అక్కడ జాతీయ జెండా ఎగిరేయడం జరిగింది, వీరమరణం పొందడం జరిగింది. కెప్టెన్ విక్రమ్ బాత్రాకు తన యొక్క మిత్రుడు నువ్వు యుద్ధంలో పాల్గొంటున్నావు జాగ్రత్త అంటే ఆయన ఒకటే చెప్పడం జరిగింది, हाँ मैं तो युद्ध में जा रहा हूँ मगर आपके लिए युद्ध में जा रहा हूँ, अगर इस युद्ध तो बराबर जीतूंगा, युद्ध में जीत कर अगर आऊँगा तो मेरे पीछे तिरंगा लहरता रहेगा, अगर इस युद्ध में मैं शहीद होगा तो मेरा शरीर और तिरंगा में लपट कर आऊँगा అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ దేశం కోసం పోరాడుతూ నేను యుద్ధంలో గెలుస్తే నా వెంట తిరంగా జాతీయ జెండా రెపరెపలాడుతూ ముందుకు వస్తా, లేకపోతే ఒకవేళ నేను వీరమరణం పొందితే అదే తిరంగాలో నా శరీరం మొత్తం కూడా కప్పబడి రాబడుతుందని చెప్పినటువంటి వీరుడు విక్రమ్ బాత్రా. అదే విక్రమ్ బాత్రా తన యొక్క జీవిత చరిత్ర ద్వారా షేర్ షా అనే చిత్రాన్ని కూడా ఇందులో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే నాగాలాండ్కి చెందిన 24 ఏళ్ల కెప్టెన్ కుంగురూసు ఎవరైతే ఉన్నారో ఆ కుంగురూసును ముందుగా నింబుబాయ్ అని కూడా పేర్కొంటారు. ఎందుకంటే నాగాలాండ్ కెప్టెన్ కాబట్టి ఆయన పేరు పలకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి రెజిమెంట్లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఆయనను నింబుబాయ్ అని పేర్కొంటారు. ఈ 24 ఏళ్ల కుంగురూసు ఏదైతే కెప్టెన్ ఉన్నాడో ఈయన కూడా బ్లాక్ రాక్ కొండను ఆక్రమించడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులతో పోరాడడానికి వీరోచితంగా పైకి పోతున్నటువంటి తరుణంలో అనేక సార్లు స్లిప్ కావడం జరిగింది. ఆ స్లిప్ అవుతుంటే -10 డిగ్రీల చలిలో అక్కడ ఉన్నటువంటి స్లిప్ అవుతున్న తరుణంలో దేశం కోసం బుల్లెట్ల వర్షం కురుస్తున్నా కూడా తన యొక్క షూ తీసేసి మరీ పైకి పోయి తన రాకెట్ లాంచర్తో వాళ్ళపై విరుచుపడి ఆ పాకిస్తాన్ సేనని మొత్తం కూడా మట్టి కర్పించడం జరిగింది. ఇలాంటి వీరుల కన్నా భారత భూమి ఈ కార్గిల్ యుద్ధ విజయంలో అనేక మంది వీరులు త్యాగాలు చేస్తే మనకు నిజంగా కూడా మనకి విజయం లభించింది. కాబట్టి ఆనాడున్నటువంటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరు అడుగుతూ చెప్పడం జరిగింది, ఒకవేళ కార్గిల్ యుద్ధంలో ఓడిపోతే పరిస్థితి అంటే కార్గిల్ యుద్ధంలో ఓడిపోయే పరిస్థితే లేదు, మనం ఓడే పరిస్థితి వస్తే మళ్ళీ యుద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ గారు కూడా అప్పటి రక్షణ మంత్రి, ఆయన కూడా దేశ ప్రజల్లో సైనికుల్లో ధైర్యం నింపడం జరిగింది. చివరిగా చనిపోతున్నటువంటి సైనికులు తమ సాటి సైనికులకు ఒకటే చెప్పడం జరిగింది, హమారే घर वालों को बोलो आपके कल के लिए आज हम शहीद हो रहे हैं అని చెప్పి, అంటే మా ఇంటి వాళ్ళకి చెప్పండి రేపటి మీకోసం ఈరోజు మేము వీరమరణం పొందడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి గొప్పలైన వీరులు త్యాగం చేస్తే, ఆ వీర సైనికులు త్యాగం చేస్తే మనకు కార్గిల్ యుద్ధ విజయం లభించింది. మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి కార్గిల్ వీరులను స్మరిస్తూ జై హింద్, జై జవాన్.